రైతుల పరిస్థితి ఘోరమే ఉన్నది. ఎట్లున్నది? రాజుని చేస్తా అంటుండే ఆయన రాజుని చేస్తాడు, పిల్లిని కొండపోయి కుక్కని చేస్తాడు, కుక్కని కొండపోయి రాజుని చేస్తాడు, రాజుని కొండపోయి ఆయనతో ఎలకని కూడా చేస్తాడు. ఆయనకు వస్తాయి అట్లా రేవంత్ రెడ్డి మాటలకు. మొత్తం మహిళల్ని కోటీశ్వరం ఆమె ఉయ్యాలు ఊగుతున్నది. బస్సులో కూర్చొని బస్సులో పిరిపెట్టిండు కదా, ఉయ్యాలలు కట్టమను, అందులో మంచిగా ఊగుతారు. వాని జోలి మంచిగా ఉన్నది. మంత్రులు వానికి అడ్డమూలకుండా కుక్కకు బొక్కేసినట్టు వేస్తున్నట్టున్నాడు. ఎమ్మెల్యేలకు మళ్ళా ఈ నీడిస్తే మళ్ళా గెలవమన్నట్టు వానికి ఆ ఎమ్మెల్యేలకు ఉన్నట్టున్నది. అది కాంగ్రెస్ ప్రభుత్వం అంతా మాటలకు తప్ప ఏమీ లేదు. ఒకటి పిరి బస్సు పెట్టిండు, అదొక్కటి అన్నాడు. వాడు ఇంటికి 2500 ఇస్తా అన్నాడు. ఏమి నల్లేంటికి కూడా ఇస్తలే. ఎంతమందికి సరిపోతాయి? మీరు ఏంది మార్పు ఏంది కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని గెలిపించారా మీ రైతులందరూ? మార్పు అంటే ఇక చూద్దాం. అదొకసారి జర బాగా గప్పాలు కొట్టగారు, అడవిలో పులి లేక లెంకలు కొట్టి మీరు అందరు కలిసి కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ గెలిపించారు. గెలిపించినాక ఇప్పుడు ఏమైంది? అంతా బోడగుండ్లు కొట్టుకొని ఇంటికాడ ఉండాలి. మన అమ్మ మన నాయన చేస్తే బోడగుండు ఎట్లా కొట్టుకుంటాము అట్లా కొట్టుకొని మంచిగా ఇంటికాడ కూర్చునాలి, నెత్తిని అలకేసుకొని. పోనీ తప్పు చేసి మేము కాంగ్రెస్ కోటేసినాం, అదే టీఆర్ఎస్ కుంటే ఈ మాటలు కూడా లేకుండే. కానీ ఆడ తప్పు జరిగి ఇక్కడ వచ్చినాం. మాదే లుచ్చతనం వాళ్ళది మంచిగానే ఉన్నది. మేము ఎప్పుడైతే తప్పు చేసి ఇక్కడ జరిగి అంతేకాదు ఓట్లు వేసినాయి కదా ఏ ఓడైనా, అదే మాది ప్రజలది బుద్ధి తక్కువ. వచ్చిందనే ఇక మళ్ళా కేసీఆర్ మళ్ళీ వచ్చేప్పటికే అందులోకి వెళ్ళి ఇంట్లోకి వస్తున్నాం కదా, లేకుంటే రాకుంటే ఎందుకు వస్తాం? అంతేనా? మరి అసలు ఆయనది ఏం మాటలు. ఆయన కూడా కాపోళ్ళు ఇంట్లో కొట్టిండు. రైతు ఆయన కూడా రైతే ఇయ్యాల. సింహాసనం మీద కూర్చున్నంత మాత్రం లేం కాడు, కానీ మాలేక ఆయన కూడా రైతు బిడ్డని. కానీ రైతు బిడ్డ ఓసులో లేదు అతడు. ఇంకోటి, ఆయన రైతు బంధు అన్నది ఏ ప్రజలు అడగలే. ప్రజలు వాగ్దానం చేసి రైతు బంధు ఇయ్యలే. కళ్యాణ పథకం అని రైతులను వాగ్దానం చేయకనే వాని సొంతం ఆలోచనతోనే అవి ఇచ్చిండు.